మందు ఆ కిక్కే వేరబ్బా అని అనుకుంటారు మత్తు బాబులు. మందులో రకాలు ఎన్ని ఉన్నా సూపర్ స్పెషల్ మాత్రం వైన్. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలలో తరతరాలుగా ఈ వైన్కున్న క్రేజ్ మాత్రం సూపర్. ఎంతలా అంటే పూర్వకాలంలో ఈజిప్టులోని రాజులు చనిపోతే తాము మందు కిక్కు ఎక్కడ మిస్ అవుతామోనని తమ సమాధిలో కూడా వైన్ పెట్టించుకుని మరీ పోయారట. ఇక చైనాలో అయితే ఇదే వైన్ని దేవుడిగా కొలుస్తారు. గ్రీస్లో అయితే తమ జీవితానికి ఆధారం ఈ వైనే అనుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా వైన్కి ఉన్న క్రేజ్ అది మరి. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. వైన్ కిక్కు ఒక్కసారిగా దిగిపోయింది. 1990 ఫ్రెంచ్లో ఫ్రెంచ్ పారాడాక్స్ అని రెడ్ వైన్కి సంబంధించిన ఓ విచిత్రమైన వార్తను ప్రపంచం ముందు ఉంచారు. దాని ప్రకారం రెడ్ వైన్ గుండెకు మంచిదని, గుండె జబ్బుల ప్రమాదాన్ని బాగా తగ్గిస్తుందని ప్రచారం చేశారు. ఓ రకంగా ఈ ప్రచారాన్ని అప్పట్లో ఫ్రెంచ్లోని వైన్ ఫ్యాక్టరీలే నడిపించాయి. దీనివల్ల వాళ్ళ వైన్లు బాగానే అప్పుడు అమ్ముడయ్యాయి. కానీ ఇప్పుడు ఈ ప్రచారం తప్పని, ఏ రకమైన మందైనా వైన్తో సహా ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, వారానికి ఒక బాటిల్ వైన్ పురుషులకు 5 సిగరెట్లు, మహిళలకు 10 సిగరెట్లతో సమానమని సైంటిస్టులు తేల్చేశారు. బతికుంటే ఇంకొన్ని రోజులు ఆనందంగా బతకొచ్చేమో గానీ ఇప్పుడు మాత్రం ఇక ఈ వైన్ మాకొద్దు అంటూ వైను బాబులు సైలెంట్గా సైడ్ అయిపోతున్నారు. అంతేనా, యూత్ వైన్కి బదులు నాన్ ఆల్కహాలిక్లను తీసుకుంటున్నారు. వైన్ తీసుకోవడం తగ్గడం ఇదో కారణమైతే వైన్ ధరలు 2020లో 30% పెరిగాయి. దీనివల్ల వైన్ని కొనేవాళ్లు కూడా చాలా వరకు తగ్గారు. ఎంతలా అంటే గత 5 సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా వైన్ తాగేవారు 12% తగ్గారు. ఇప్పుడు మందుబాబులకు ఈ వైన్ మీద ఇష్టం తగ్గడానికి 3 మెయిన్ రీజన్స్ కనపడుతున్నాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. వాటిలో ఫస్ట్, క్లైమేట్ చేంజ్. వైన్ అనేది ఎక్కువగా కోల్డ్ కంట్రీస్లో తీసుకుంటారు. కానీ ఇప్పుడు వాతావరణంలో వేడి ఎక్కువ అవడం వల్ల అక్కడ కూడా వైన్ తాగడం తక్కువైంది. ఇక రెండోది హెల్త్. కరోనా తర్వాత ప్రపంచ ప్రజలకు అర్జెంటుగా తమ హెల్త్ మీద శ్రద్ధ పెరిగింది. దానితో దురలవాట్లకు మెల్లమెల్లగా దూరం అవుతున్నారు. ఆ లెక్కలోనే వైన్ చాలా మంది దూరం పెడుతున్నారు. పోతే మూడో కారణం చాలా విచిత్రం. వైన్ రకాలలో చాలా మార్పులు తీసుకొచ్చారు. వీటిని ఇప్పుడు జనాలు చాలా వరకు పట్టించుకోవడం లేదు. ఈ 3 కారణాలతో వైన్ తాగే వారి సంఖ్య చాలా వరకు తగ్గిపోతుంది. ఒకప్పుడు ప్రపంచంలోనే ఎక్కువగా వైన్ తయారు చేసే దేశం ఇటలీ. 2023 సంవత్సరంలో ఈ హోదాను కోల్పోయింది. అంతేకాదు, అమెరికాలో వాతావరణ వేడి వల్ల 17% వైన్ తక్కువగా తయారైంది. ఓ రకంగా చెప్పాలంటే ప్రపంచ వైన్ ఫ్యాక్టరీలు ఇప్పుడు కష్టాల్లో ఉన్నాయి. గడిచిన 60 సంవత్సరాలలో వైన్ని 2024లోనే తక్కువ తాగారు. 2023తో పోలిస్తే 3.3% తక్కువ. అలాగే వైన్ తయారీ కూడా 4.8% తగ్గి 1961లో ఎంత తయారైందో అంతకు పడిపోయింది. ప్రపంచంలోనే సగం వైన్ యూరప్లో తయారవుతుంది. వైన్ తయారైతే అవుతుంది కానీ తాగేవారే తక్కువయ్యారు. యూరప్లో తయారైన వైన్ 2024 సంవత్సరానికి గాను 2.8% తక్కువగా తాగారు. అలాగే ఫ్రాన్స్లో 3.6%, అమెరికాలో 5.8% తక్కువగా తాగారు. కానీ మన ఇండియాలో ఇదే వైన్ని 4.5% ఎక్కువగా తాగడం విశేషం. మన తర్వాత స్పెయిన్, పోర్చుగల్లో కొద్దిగా ఎక్కువగా వైన్ పుచ్చుకున్నారు. ప్రపంచమంతా వైన్ తాగేవారు తగ్గుతున్నప్పటికీ మన ఇండియాలో మాత్రం వైన్ తాగడం తగ్గేదేలే అన్నట్టు ఎక్కువయ్యారు. నాసిక్, కర్ణాటక లాంటి ప్రాంతాలలో కొత్తగా వైన్ ఫ్యాక్టరీలు పుట్టుకొచ్చాయి. అంతేనా, మన వైన్ బ్రాండ్లు మిగతా దేశాల్లో కూడా బాగా సేల్ అవుతున్నాయి. ఎవరు ఎలా ఉన్నా మన ఇండియాలోని మందుబాబులు వైన్ కోసం ఇంకా ఎగబడుతున్నారు. కానీ ఈ పరిస్థితి ఒక్క ఇండియాలోనే ఉండడం వల్ల ప్రపంచ వైన్ మార్కెట్ పెద్దగా పుంజుకోవడం లేదు. వరల్డ్ వైడ్ వైన్ మార్కెట్ బాగుండాలి అంటే వైన్లో కొత్త బ్రాండ్స్తో పాటు నాన్ ఆల్కహాలిక్ వైన్లను కూడా మార్కెట్లోకి తీసుకువస్తేనే భవిష్యత్తులో వైన్ మార్కెట్ గ్లాస్ ఫుల్గా ఉంటుంది. లేదంటే రానున్న రోజుల్లో వైన్ గ్లాసు ఖాళీ అవ్వడం కన్ఫర్మ్.